పెట్ పేరెంట్స్ అందరూ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అసలు సింబకి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఎవరైనా పెట్స్ ని బయటికి వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. ఈ వీడియో అసలు ఎందుకు చేస్తున్నానో చూడండి. ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందనే నేను ఎప్పుడు సింహ సారాని బయటికి పంపించను. నాకు చాలా భయం వీళ్ళని పంపించాలంటే. సో అసలు ఏమైందంటే డాడీతో బయటికి వెళ్ళినప్పుడు ఒక డాగ్ వచ్చి సింహగాడిని అటాక్ చేసింది. ఆ అటాక్ చేయడంలో దాని పన్ను సింహగాడికి గుచ్చుకుపోయిందనమాట. చాలా సఫర్ అయ్యాడు. ఎంత ఏడ్చాడో నిజంగా. మాకు ఏడుపు వచ్చేసింది వాడిని చూసి. మేము బాడీ మొత్తం చెక్ చేసాము, వాడికి ఏం కాలేదు అనుకున్నాము. కానీ అప్పుడైతే స్కార్ కనిపించలేదు మాకు. నిజంగా మొత్తం ఆ హెయిర్ లో కలిసిపోయింది. ఇంకా వెంటనే వాడు వామిటింగ్ చేసుకున్నాడు, బ్లడ్ వామిటింగ్. మాకు ఇంకా చాలా టెన్షన్ వచ్చేసింది. మా అక్క అయితే మమ్మల్ని ఎంతలా తిట్టేసిందో, చూసుకోవడం కూడా చేత కావట్లేదు మీకు అని చెప్పి వెంటనే హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లిపోయాము. ఇంజెక్షన్ చేశారు. నైట్ కి ఇంకా సీరియస్ అయిపోయింది. ఇంక ఇలా కాదని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లి దగ్గరుండి ఇంజెక్షన్స్ అవి చేయించాము. ఆ నైట్ అయితే మేము తేజస్ పెట్ కేర్ కి తీసుకెళ్ళాము. ఎందుకంటే సారాకి పార్వ వచ్చినప్పుడు కూడా మేము అక్కడికే తీసుకెళ్ళాము. సో అక్కడికే తీసుకెళ్ళాము. ఇంకా ఆయన అయితే చూసి ఏం కాదులే, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అండ్ తర్వాత వచ్చిన 2 days కి వీడి స్కార్ కనిపించింది అనమాట మాకు బాడీ మీద. ఏంటి తగులుతుందని చూసేసరికి ఫస్ట్ కనిపించలేదు. ఇంకా చాలా టెన్షన్ వచ్చింది. అండ్ సింహగాడు వ్యాక్సినేటెడ్ కాబట్టి ఏం పర్లేదు. లేకపోతే ర్యాబిస్ వ్యాక్సిన్ 2 months బ్యాకే వేయించుకున్నాము. అయినా కూడా డాక్టర్ అన్నారు వేయించాలి అన్నారని చెప్పి ఇంకా సింహగాడిని వెంటనే తీసుకెళ్లి ఒక డోస్ అయితే వేయించాము. ఇంకొక 2 doses వేయించాలి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు పప్పీస్ ని బయటికి తీసుకెళ్ళినప్పుడు చాలా ఒక స్టిక్ పట్టుకొని వెళ్ళండి. జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే పాపం ఆ డాగ్స్ కూడా తెలియవు కదా ఇవేవో హాని చేయడానికి వచ్చేస్తున్నాయి అని చెప్పి అవి పరిగెట్టుకుంటూ వచ్చేస్తాయి. ఇవి కూడా కొంచెం అగ్రెసివ్ అయితే ఈ 2 కొట్టేసుకుంటాయి అనమాట. సో చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి బయటికి తీసుకెళ్ళినప్పుడు. నేను సింహగాడిని బయటికి పంపించాక చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యా. అనవసరంగా వాడిని వాకింగ్ కి పంపించానని. నేను ఎంత బాగా చూసుకుంటానో మీ అందరికీ తెలుసు కదా. నా పెట్స్ కి ఏదైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను, అంత కేర్ చేస్తాను. ఇంకా సింహగాడిని అయితే వ్యాక్సిన్ కోసం హాస్పిటల్ కి తీసుకొచ్చాము. ఆల్రెడీ వాడు ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. బట్ డాక్టర్ అన్నారు ఎందుకైనా మంచిది, పన్ను గుచ్చుకుంది కదా వేయించేసుకోండి అన్నారు. డోస్ 1 వేయించడానికి తీసుకెళ్ళాము. వీడికైతే హాస్పిటల్ తెలిసిపోయింది. ఎందుకంటే 2 times వచ్చాడు కదా, ఇంకా ఐడెంటిఫై చేస్తాడు నన్ను తీసుకొచ్చేసారని. అక్కడైతే చాలా డాగ్స్ ఉన్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇన్ని డాగ్స్ ఉంటాయా, ఇన్ని టైప్స్ ఉంటాయా అని చెప్పి. అండ్ అక్కడ ఇక్కడ ఒక ల్యాబ్ కూడా కనిపించింది. చాలా క్యూట్ గా ఉంది. వీడియోలో అయితే తెలియట్లేదు కానీ బయట చబ్బిగా సూపర్ గా ఉంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా సింహగాడిని అయితే కూర్చోబెట్టాము వ్యాక్సిన్ వేయించడానికి. డాక్టర్ వచ్చి అయితే వ్యాక్సిన్ వేస్తున్నారు. అస్సలు సింహ వ్యాక్సిన్ వేయించుకోడు అనమాట, గింజేసుకుంటాడు. ఇంకా ఈ డాగ్ నైతే తాడేపల్లి గూడెం నుంచి తీసుకొచ్చారంట. పాపం అది ఏం మింగేసిందో తెలియదు కానీ చాలా సఫర్ అవుతుంది. డాక్టర్ అయితే ఫిష్ ముల్ అన్నారు. వాళ్ళైతే చక్కలు తినేస్తుంది అని చెప్పారు. నాకైతే ప్రాపర్ గా తెలియదు కానీ దాని ట్రీట్మెంట్ కి అయితే తీసుకొచ్చారు. నేను ఈ డాగ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా మీ డాగ్ ని కేర్ఫుల్ గా ప్రాపర్ గా చూసుకుంటారని చెప్పి జాగ్రత్తగా చూసుకోండి. మేమైతే తేజస్ పెట్ కేర్ కి తీసుకొచ్చాము సింహగాడిని.